తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో అధికారం మారిన వెంటనే కేసీఆర్ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో టార్గెట్గా మారింది. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కేసులు పెడుతున్నాయి. ఒక్కరిపై కాదు, కుటుంబం అందరినీ ఏదో ఓ కేసులో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్లపై రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా సంతోష్ రావు పైన కేసు నమోదైంది. అయితే ఒక్క హరీష్ రావుపై మాత్రం చిన్న ఆరోపణ కూడా రావడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేస్తున్నాయా, లేకపోతే హరీష్ రావు అధికారంలో ఉండగా స్వచ్ఛమైన రాజకీయం చేశారా? బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వరుస కేసులు, విచారణలతో వెలువెల్లాడుతోంది. ఒక రకంగా కేసులు, విచారణల పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఒకవైపు ఈ కేసులతో పాటు పార్టీ నుంచి వలసలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలక పాత్రధారిగా చూపిస్తున్నారు. ఆ హడావుడిలో ఉండగానే కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు ఓ భూ వివాదంలో అరెస్ట్ చేశారు. మరుసటి రోజునే బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ కుమార్పై భూ కబ్జా కేసు నమోదైంది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో కవిత భర్త అనిల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్లపై కేసులంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డు అదుపు ఉండడం లేదు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం విచారణ చేస్తోంది. అటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు ఒప్పందం వంటి వివాదాలు ఉండనే ఉన్నాయి. ఆయా వివాదాల విచారణల ముగింపు క్రమంలో కేసీఆర్, కేటీఆర్లపై కేసులు నమోదయ్యే అవకాశముందని కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఇక ఎస్ఐబిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా బీఆర్ఎస్ పెద్దలకు, ముఖ్యంగా కేటీఆర్ లేక కేసీఆర్కు చుట్టుకునే అవకాశముందన్న ప్రచారం వినిపిస్తోంది. ఇన్ని చిక్కులు, కేసుల మధ్య ఒకే ఒక్క పేరు మాత్రం స్వచ్ఛంగా ఉంది. ఎందులోనూ పేరు బయటికి రావడం లేదు. ఆ పేరే హరీష్ రావు. హరీష్ రావుపై ఒక్క కేసు కూడా నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఎంత కీలకమైన వ్యక్తో చెప్పాల్సిన పని లేదు. కొద్ది రోజులు తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరిగింది హరీష్ రావు భారీ నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే. కాళేశ్వరం నిర్మాణం అప్పుడే ప్రారంభమైంది. అయితే రెండోసారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఆయనకు ఆలస్యంగా మంత్రి పదవి ఇచ్చారు. కానీ నీటిపారుదల శాఖ ఇవ్వలేదు. అలాగని ఆయన ప్రమేయం లేదని అనలేరు. కానీ కాళేశ్వరం విషయంలో కానీ, మరో అంశంలో కానీ హరీష్ రావు అక్రమాలకు పాల్పడ్డారన్న వార్తలు కానీ, ఆరోపణలు కానీ, లీకులు కానీ ప్రభుత్వం నుంచి రావడం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. హరీష్ రావు మాత్రం ఎందుకు సేఫ్గా ఉంటున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ఆయన్ను వ్యూహాత్మకంగా సేఫ్ జోన్లో ఉంచుతున్నాయా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కేసుల బాధల్లో ఉంటే హరీష్ రావును తమ పార్టీలోకి ఆహ్వానించడం లేదా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చేయడం అనే రెండు వ్యూహాలను జాతీయ పార్టీలు అమలు చేస్తున్నాయని అనుకోవచ్చు. హరీష్ రావుకు కేసీఆర్ ఎంత చెబితే అంత. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందన్న భావన వచ్చినప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా వ్యతిరేకంగా, అసంతృప్తిగా మాట్లాడలేదు. కానీ ఆయనపై సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు వచ్చాయో చెప్పడం కష్టం. బీజేపీలో చేరిపోతారని ఓసారి, సొంత పార్టీని చీలుస్తారని మరోసారి ఇలా చెప్పుకొచ్చారు. కానీ హరీష్ ఎప్పుడూ ఆ దిశగా పుకార్లకు ఛాన్స్ ఇవ్వలేదు. హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయడమో, లేకపోతే ఆ పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించేలా చేయడమో చేస్తే జాతీయ పార్టీల వ్యూహం ఫలించినట్లే అవుతుంది. ఈ క్రమంలో భాగంగా ఆయనపై కేసులు నీడపడకుండా చేస్తున్నారని అంటున్నారు. మిగతా కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరిపై ఏదో ఒక మరక వేసి స్వచ్ఛంగా హరీష్ రావును ఉంచడం ద్వారా ఒక్క దెబ్బకు 2 పెట్టెలు కొట్టాలనుకుంటున్నారు. ఈ పరిస్థితి హరీష్ రావు కూడా సవాల్లాంటిదే. ఆయన ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మిగతా రాజకీయం 2 జాతీయ పార్టీలు చూసుకుంటాయి. Please
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.